నువ్వెప్పుడైతే నీ శ్రమ కంటే, నీ సమస్య కంటే, నీ పరిస్థితుల కంటే ఆయన విమోచించదగిన దేవుడని, బలవంతుడని, సైన్యములకు అధిపతి అని నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా నమ్ముతావో, విశ్వసిస్తావో, ఆత్మీయంగా నీ యొక్క కార్యము అప్పుడే విమోచించబడుతుంది. నీ శ్రమకు విడుదల కార్యము జరుగుతుంది ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా, ఆత్మీయంగా బలమును పొందుకుంటావో. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ బలం ఏం చేస్తుందంటే భౌతికంగా నిన్ను విశ్వాసంలో నడిపిస్తుంది, భౌతికముగా నిన్ను నిరీక్షణలో నిలబెడుతుంది. భౌతికంగా నువ్వు ఆ పరిస్థితి నుంచి విమోచించబడతావనేటువంటి నమ్మకాన్ని నీలో నిలిపి దేవునితో నిన్ను అంటుకడుతుంది.